హై గైస్ అందరికి ఈ రోజు అయితే మనం మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్లే స్టోర్ లో ఉన్న ఫ్రీ రివార్డ్స్ యాప్స్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఒక 5 months బ్యాక్ చాలా మంది యూట్యూబర్స్ ప్రమోట్ చేసిన ఒక టాస్క్ రివార్డ్ యాప్ ని మనం టెస్ట్ చేసాం. ఆ యాప్ వర్క్ అవడం వల్ల మనకి చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు అయితే నేను మన ప్లే స్టోర్ లో చాలా అంటే చాలా యాప్స్ ఉన్నాయి. ఇందులో నేను చాలా యాప్స్ ట్రై చేశాను, కానీ ఆల్మోస్ట్ అన్ని ఫేక్ యాప్స్ ఉన్నాయి. కానీ నాకు ఒక జెన్యూన్ యాప్ దొరికింది. ఇందులో నేను మిషన్స్ కంప్లీట్ చేయడం ద్వారా రివార్డ్స్ కింద నాకు ప్లే స్టోర్ రిడీమ్ కోడ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మీ అందరినీ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోమని నేను అస్సలు చెప్పట్లేదు. ఫస్ట్ ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏం చేస్తే ఫ్రీగా రిడీమ్ కోడ్స్ వస్తాయి, అసలు ఈ యాప్ జెన్యూనా ఫేకా అనేది మీ అందరికి కూడా తెలియాలంటే ఫస్ట్ ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మొత్తం మీద మీకు ఒకవేళ ఆ యాప్ నచ్చితే అప్పుడు నేను ఈ యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, ఓకేనా? ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా మెయిల్ తో లాగిన్ అవ్వమని చెప్పిద్ది. మీ దగ్గర ఉన్న గెస్ట్ మెయిల్ ఏదో ఒకటి ఇచ్చేయచ్చు. ఇంకా దాని తర్వాత మనం మెయిల్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి సైన్ అప్ బోనస్ కింద 1500 కాయిన్స్ ఫ్రీగా వస్తాయి అండ్ 5 gems కూడా ఫ్రీగా వస్తాయి. ఈ కాయిన్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. వీటితో మనం గూగుల్ ప్లే స్టోర్ కోడ్స్ అలాగే యూపీఐ పేమెంట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్లే స్టోర్ కోడ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ అన్ని లాక్ లో ఉన్నాయి కదా, ఇవి అన్లాక్ చేయాలంటే మనం జస్ట్ క్లిక్ చేసి మన మెయిల్ ఐడి మన నేమ్ ఇచ్చామంటే ఇక్కడ ఇవన్నీ కూడా అన్లాక్ అవుతాయి. ఇక్కడ చూడండి 25 రూపీస్ కోడ్ కనుక కావాలంటే 12,500 కాయిన్స్ ఎర్న్ చేయాలంట. ఇప్పుడు మనం కాయిన్స్ ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే ఇక్కడ చాలా రకమైన ఆఫర్స్ ఉన్నాయి. ముందు మనం మెగా ఆఫర్స్ లోకి వెళ్దాం. ఇందులో మనం డైలీ స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్నందుకు మనకి కాయిన్స్ ఇస్తారు. అండ్ ఈ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ వీళ్ళ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి. వీటిని మనం ఫాలో చేసినట్లయితే ఇక్కడ నుంచి కూడా మనకి 3 sets కింద కాయిన్స్ ఫ్రీగా వస్తాయి. మనం జస్ట్ వాళ్ళని ఫాలో అయితే చాలు, ఇంకా అంతకు మించి చేయాల్సిన పని ఏం లేదు. ఇక్కడ చూసారు కదా నాకు కాయిన్స్ కూడా వచ్చేసాయి. ఇంకా మనం ఈజీగా కాయిన్స్ ఎక్కువ ఎర్న్ చేయాలంటే ఇక్కడ హాట్ ఆఫర్స్ అని ఉన్నాయి కదా, ఇందులో చూస్తే చాలా రకమైన ఆఫర్స్ ఉన్నాయి. ఇందులో నాకైతే కొన్ని రిజిస్టర్ చేసే ఆఫర్స్ నచ్చాయి. ఇక్కడ మన సెకండ్ చూడండి, ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, ఇక్కడ రూల్ ఏం పెట్టారు, వీళ్ళ సైట్ ని ఓపెన్ చేసి రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసి మన టీమ్ క్రియేట్ చేయాలంట. క్రియేట్ చేసిన టీమ్ తో ఒక టోర్నమెంట్ జాయిన్ అయ్యి ఆ స్క్రీన్ షాట్ ని మనం వీళ్ళ వెరిఫికేషన్ కోసం అప్లోడ్ చేయాలంట. సరే చేద్దాం అని చెప్పి ఈ వెబ్సైట్ కి వచ్చా. ఇది చూస్తే మనకి 6 వీక్లీ మెంబర్షిప్ గివ్ అవే అని ఉంది. ఓకే, ఇది మన ఫ్రీ ఫైర్ కి సంబంధించింది. రిజిస్ట్రేషన్ సెండ్ చేసేది కూడా April 10th వరకు ఉంది. కాబట్టి మనం వెళ్ళి ఇప్పుడు రిజిస్టర్ అవుదాం. ఇక్కడ ఫుల్ నేమ్ అలాగే యూజర్ నేమ్, మెయిల్ ఐడి, పాస్వర్డ్ అడిగాడు. నేను ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసా. ఇంక ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ టీమ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ నా టీమ్ నేమ్ అడిగింది, లోగో అడిగింది, ఇంకా నా గేమ్ యూఐడి అన్ని కూడా ఇచ్చేసాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ మనం క్రియేట్ మీద క్లిక్ చేస్తే మన నేమ్ మీద ఒక టీమ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే మన టీమ్ ఏదైతే ఉందో అది కనిపిస్తూ ఉండిద్ది. జస్ట్ దీన్ని ఇప్పుడు ఇలా కనిపిస్తున్న దాన్ని మనం స్క్రీన్ షాట్ తీయాలి, ఎందుకంటే మనం రిజిస్టర్ అయినట్టు వాళ్ళకి తెలియాలి కదా. దాన్ని స్క్రీన్ షాట్ తీసింది. ఇక్కడ అప్లోడ్ స్క్రీన్ షాట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనది ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో దాన్ని క్లిక్ చేసి మనం వీళ్ళ దగ్గర అప్లోడ్ చేయాలి. ఇంకా అంతే, ఈ టాస్క్ ని మనం కంప్లీట్ చేసినట్టే. వీళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నారంటే మనం వాళ్ళకి వర్క్ చేస్తున్నాం కదా, వర్క్ కి తగ్గట్టుగా మనకి వీళ్ళు కాయిన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫీడ్బ్యాక్ జోన్ అని ఉంది కదా, ఇందులో మనం 50,000 కాయిన్స్ వరకు గెలుచుకోవచ్చు అంట. కానీ ఇక్కడ డిస్క్లైమర్ కూడా చూడండి, మనం వాళ్ళని ఎవరినైనా చీట్ చేసినట్లయితే మన అకౌంట్ కూడా బ్యాన్ చేస్తారని చెప్తున్నారు, కానీ మనం అలా చేయం కదా. ఇక్కడ ఏదైనా యాప్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ యాప్ ని సెలెక్ట్ చేసా, డాక్ ఎక్స్ అని చెప్పి. ఇక్కడ రూల్స్ ఏమున్నాయి, ఈ యాప్ ని డౌన్లోడ్ చేసి 4-5 minutes లాగిన్ లో ఉండాలంట. అండ్ దాని గురించి ప్లే స్టోర్ లో 5 star రేటింగ్ ఇచ్చి కాస్త ఏమన్నా 4 lines రాయాలని చెప్పారు. ఆ రాసిన రేటింగ్ ని మనం స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి ప్రూఫ్ కింద అప్లోడ్ చేయాలి, అంతే ప్రాసెస్. ఇంకా నేను ఈ స్టార్ట్ మిషన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళింది. ఇంకా నేను ఈ యాప్ ని కూడా డౌన్లోడ్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నేను లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఇంకా ఏం చేయట్లేదు, జస్ట్ ఒక 4-5 minutes యాప్ ఓపెన్ చేసి ఉంచమన్నారు కదా, మీరు కూడా ఏం చేయకండి, 4-5 minutes బ్యాక్ కూడా వెళ్లకుండా జస్ట్ యాప్ ని అలా ఓపెన్ చేసి ఉంచండి. ఇంకా నా 5 minutes కూడా కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ రిటర్న్ ప్లే స్టోర్ లోకి వచ్చి ఇక్కడ ఈ యాప్ కి 5 star రేటింగ్ ఇవ్వమన్నారు కాబట్టి 5 star రేటింగ్ ఇచ్చేసాను. అండ్ 4-5 lines ఏమైనా పాజిటివ్ గా రాయమన్నారు అని చెప్పి నేను ఒక 2 lines రాసా. ఇంకా ఇక్కడ నేను రాసింది స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ మన యాప్ లోకి వచ్చేస్తే టాస్క్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఇక్కడ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయమన్నాడు. ఇక్కడ సబ్మిట్ ఏ స్క్రీన్ షాట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నేను ఇందాక స్క్రీన్ షాట్ తీసాను కదా, ఆ స్క్రీన్ షాట్ ని నా ఫైల్స్ లోంచి అప్లోడ్ చేశాను. ఇక్కడ సబ్మిట్ కూడా సక్సెస్ఫుల్లీ అని పడింది. ఇంకా ఇంతే సింపుల్. మీరు ఏ ఆఫర్ కంప్లీట్ చేయాలన్నా దాని మీద క్లిక్ చేస్తే మీకు రూల్స్ అనేవి వస్తాయి. ఆ రూల్స్ మీరు ఫాలో అయితే చాలు. ఇక్కడ చూడండి, యూట్యూబ్ లో వీడియో చూస్తే చాలు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే చాలు, ఇలాంటి చాలా ఈజీ ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లే అండ్ ఎర్న్ అని ఉన్నాయి కదా, ఇందులో కూడా చాలా గేమ్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఇక్కడ చూడండి చాలా గేమ్స్ ఉన్నాయి
ఉన్నాయి కదా, ఫస్ట్ గేమ్ సెలెక్ట్ చేశాను. ఇందులో ఏంటంటే 10 లెవెల్స్ కంప్లీట్ చేస్తే ఇన్ని కాయిన్స్, 30 లెవెల్స్ కంప్లీట్ చేస్తే ఇన్ని కాయిన్స్ అని చెప్పి వీళ్ళు ఆఫర్ ఇచ్చారు. అంటే వాళ్ళ గేమ్ లో మనం లెవెల్స్ కంప్లీట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కాయిన్స్ ఇస్తారంట. కానీ ఇది నాకు కాస్త కష్టంగా అనిపించింది. అవును, మనం ఇందాక టాస్క్లు కంప్లీట్ చేసాం కదా, దాని నుంచి కాయిన్స్ వచ్చేయో లేదో చూద్దాం అని చెప్పి నేను మన హాట్ ఆఫర్స్ హిస్టరీలోకి వచ్చాను. ఇక్కడ చూడండి, నేను డాక్ఎక్స్ ఎడిటర్ అనేది మంచిగానే కంప్లీట్ చేశా కదా, కానీ ఎందుకు ఫెయిల్ అయిందో చూస్తే నాకు తెలిసి రేటింగ్ సరిగ్గా ఇవ్వలేనందుకు ఈ టాస్క్ రిజెక్ట్ చేశారనిపించింది. అందుకు నేను మళ్ళీ ఇందాకలానే హాట్ ఆఫర్స్ లోకి వెళ్ళి నాకు ఎక్కడైతే డాక్ఎక్స్ ఎడిటర్ మీద క్లిక్ చేసినో అదే దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ మిషన్ మీద క్లిక్ చేశా. ఇందాక మనం ఆల్రెడీ రేటింగ్ ఇచ్చాం కదా, ఆ రేటింగ్ ని నేను డిలీట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చి ఇంకొక కొత్త రేటింగ్ తో ఈసారి చాలా మంచి రేటింగ్ ఇచ్చి పోస్ట్ చేశా. ఈసారి నా రేటింగ్ అలాగే యాప్ రెండు కనిపిస్తూ స్క్రీన్ షాట్ తీసా. ఎందుకంటే ఇందాక వేరే యాప్ కి ఏమైనా రేటింగ్ ఇచ్చాను అనుకుంటున్నారేమో, క్లారిటీ లేదు అని చెప్పి. మళ్ళీ నేను రీసెంట్ యాప్స్ లో మన యాప్ ఓపెన్ చేసి సబ్మిట్ నే స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసి ఇందాక తీసిన స్క్రీన్ షాట్ కూడా అప్లోడ్ చేశాను. మరి చూద్దాం ఈసారైనా మనకి సక్సెస్ అయిద్దో అవ్వదు. మనం ఏ అయితే టాస్క్లు కంప్లీట్ చేస్తామో వాళ్ళు వెరిఫై చేయాలి కదా, దానికోసం అయితే చాలా టైం తీసుకుంటున్నారు. అంటే ఒక గంట నుంచి 4 గంటల లాగా. ఇప్పుడు మళ్ళీ నేను హాట్ ఆఫర్స్ వ్యూ లోకి వెళ్ళి మన హిస్టరీ ఉండిద్ది కదా, దాంట్లోకి వెళ్ళి చెక్ చేశాను. ఇప్పుడు చూసారా, మన డాక్ఎక్స్ ఎడిటర్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. నాకు నేను సరిగ్గా చేయలేదు అనుకుంటా, అందుకే రిజెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రీమేక్స్ చేశా కదా, అందుకు ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు వరకు మీకు కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలో చెప్పాను కదా, ఇప్పుడు జెమ్స్ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. జెమ్స్ ఎందుకంటే మనం విత్డ్రాల్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. టిక్ టాక్ టో ఏదో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసా. ఇక్కడ మనకి గేమ్ వచ్చింది. ఇక్కడ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ గేమ్ లో మనం విన్ అయ్యామనుకోండి, జస్ట్ ఒక యాడ్ ప్లే అయింది, యాడ్ క్లోజ్ చేయగానే ఒక జెమ్ వచ్చేసిద్ది. ఒకవేళ మనం విత్డ్రాల్ చేసేటప్పుడు జెమ్ రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మనం జెమ్స్ ఈ విధంగా క్లైమ్ చేసుకోవచ్చు అని ముందు జాగ్రత్తగా నేనే చెప్తున్నా. ఇప్పుడు మనం ఎర్న్ చేసిన కాయిన్స్ ని విత్డ్రా చేయాలంటే ఈ కాయిన్స్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ కోడ్స్ అలాగే యూపీఐ ఐడి కూడా కనిపిస్తాయి. నేను యూపీఐ ట్రాన్స్ఫర్ తీసుకుందాం అనుకుంటున్నా, నాకు ప్లే స్టోర్ కోడ్ ఎందుకులే అని చెప్పి. ఇప్పుడు మన దగ్గర 14,020 కాయిన్లు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు యూపీఐ పేమెంట్ లోకి వెళ్ళాను. 25 రూపీస్ కావాలంటే 12,500 కాయిన్స్ పే చేయాలని ఉంది. సరే అని చెప్పి నేను ఈ ఫస్ట్ దాని మీద క్లిక్ చేశాను. ఇంకా నా డీటెయిల్స్ కూడా ఇచ్చాను, కరెక్ట్ గా ఇవ్వాలి, నేమ్ కూడా. ఇక్కడ స్వైప్ టు కంటిన్యూ అని ఉంది, జస్ట్ మీరు స్వైప్ చేస్తే చాలు. ఇందాక నేమ్ కూడా కరెక్ట్ గా ఇవ్వాలని చెప్పాను కదా, మన బ్యాంక్ నేమ్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. ఇక్కడ నేను నేమ్ కూడా చేంజ్ చేశాను. ఇంక ఇక్కడ స్వైప్ టు కంటిన్యూ అని ఉంది కదా, దీన్ని మనం చివరి వరకు స్వైప్ చేస్తే చాలు. ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అవగానే మన పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు సక్సెస్ అయిపోయిందంటే వెంటనే మన పేమెంట్ వచ్చేది 24 అవర్స్ లో మన పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది. అంటే 24 అవర్స్ లో మీకు ఎప్పుడైనా పేమెంట్ రావచ్చు. నాకు వచ్చేటప్పటికి 9 అవర్స్ లో పేమెంట్ వచ్చింది. ఇక్కడ పేమెంట్ హిస్టరీలో కూడా వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ నాకు సక్సెస్ఫుల్ అని పడిపోయింది కదా, అండ్ నాకు వచ్చిన ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాయి చూడండి. ఇదైతే నాకు వచ్చిన ప్రూఫ్ అనమాట. అండ్ మనం మెయిల్ ఐడి కూడా ఇస్తాం కదా, ఆ మెయిల్ ఐడి కూడా మనకు వచ్చినట్టుగా వాళ్ళు మెసేజ్ కూడా పంపిస్తారు. ఒకవేళ మీరు ప్లే స్టోర్ రిడీమ్ కోడ్ తీసుకున్నా సరే మీ మెయిల్ కే పంపిస్తారు కోడ్ అనేది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ యాప్ కాదు, ఏ యాప్ లో అయినా సరే మనం కష్టపడాలి, ఫ్రీగా ఏమీ రాదు కదా. ఈ యాప్ లో ఏంటంటే మనం రివ్యూస్ ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకుని కొన్ని మినిట్స్ యూజ్ చేయడం వల్ల మనకి కాయిన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి యాప్స్ ప్లే స్టోర్ లో చాలానే ఉన్నాయి, కానీ చాలా మంది ఫేక్ చేస్తున్నారు. అంటే ఈ కాయిన్స్ కూడా ఎందుకు వదులుకోవాలని చెప్పి. కానీ ఈ యాప్ లో అయితే నాకు విత్డ్రాల్ వచ్చాయి, అందుకోసం నేను మీకు కూడా చెప్తున్నాను. ఒకవేళ మీలో కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి యాప్స్ వెతికే వాళ్ళు, మీకు ఇదైతే చాలా ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది. ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇచ్చాను. ఏముంది, మీరు ఖాళీగా ఉండి టైం పాస్ చేసే టైంలో యాప్ ని ఓపెన్ చేశారనుకోండి, ఆ వచ్చిన టాస్క్ లు మీరు కంప్లీట్ చేస్తే మీకే కదా ప్రాఫిట్. ఒకవేళ ఈ యాప్ లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాను. మన ఐడికి మీరు మెసేజ్ చేయండి. మీరు కాయిన్స్ ఎర్న్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తా, ఓకేనా. అండ్ ఇంకొకటి, మీరు ఎవరైతే యాప్ ని వాడుతున్నారో మీరు వాడిన తర్వాత మీరు విత్డ్రాల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ లోకి వచ్చి మీకు ఈ యాప్ వర్క్ అయిందా అవ్వలేదా అనేది కూడా వచ్చి కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి కామెంట్ కూడా ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ముందు వెళ్ళి మీరు యాప్ వాడాలనుకుంటే వాడుకోండి. వాడిన తర్వాత మీకు యాప్ ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లోకి వచ్చి కామెంట్ చేయండి. ఆ కామెంట్ ప్రతి ఒక్క వ్యూవర్ కూడా యూజ్ అవుతుంది, ఓకేనా. ఇంతేనా ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్ ఉంది, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఈ యాప్ కనుక మీకు వర్క్ అయినట్లయితే ఇలాంటి యాప్స్ ఇంకా కావాలంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి. నేను ఇలాంటి యాప్స్ కోసం ఇంకా వెతుకుతాను. మీకు వర్క్ అవుతుందంటే ఇలాంటి యాప్స్ నేను కూడా వెతుకుతా కదా. ఇంకా అంతే అన్న, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. అందరికి బాయ్.